సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు కదా. సో నేను మీకు స్క్రీన్ మీద ఏదైతే పీడిఎఫ్ స్క్రోల్ చేస్తున్నానో ఇవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ ప్రిపేర్ అయితే మ్యాక్సిమం పాస్ అయిపోవచ్చు, దానికి ఎటువంటి డౌట్ అయితే లేదు. ఓకేనా. సో అదేవిధంగా మీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే చదవండి. 8 మార్క్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 మార్క్స్ అయితే చదవండి. ఆ తర్వాత 2 మార్క్స్ రండి. మేము ఇవన్నీ కవర్ చేయలేము అనుకుంటే సో మీకు ఫస్ట్ ఏవైతే ఈజీ చాప్టర్స్ అని అనిపిస్తాయో ఫస్ట్ ఆ చాప్టర్స్ అయితే చదవండి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చదవండి. సో ఇవన్నీ క్వశ్చన్స్ చదివితే మ్యాక్సిమం పాస్ అయితే అయిపోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో కాబట్టి ఇవైతే ప్రిపేర్ అవ్వండి. సో మనకి టైం కూడా ఎక్కువగానే ఉంది. సో కాబట్టి ప్రిపేర్ అయితే అవ్వండి. ఒక్కరోజు కష్టపడితే మనం ఈజీగా పాస్ అయితే అయిపోవచ్చు. కాబట్టి అందరూ కూడా వెంటనే ఇవైతే ప్రిపేర్ అయితే అవ్వండి. సో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ 8 మార్క్స్, తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్ ఇవన్నీ మేము ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, అవ్వలేం బ్రో అనుకుంటే ఫస్ట్ మీకు ఏదైతే ఈజీ చాప్టర్ లాగా ఉంటాయో అవైతే ప్రిపేర్ అవ్వండి. అవి అయిపోయిన తర్వాత రిమైనింగ్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇంకా టైం ఉంది అనుకుంటే బేబీ బుల్లెట్లోని క్వశ్చన్స్ ఉంటాయి కదండి, అవి కూడా కవర్ అయితే చేయండి. ఓకేనా. సో చాలామంది అడుగుతున్నారు బ్రో ఇవన్నీ వస్తాయా మళ్ళీ అని. సో నేను మళ్ళీ ఒకటే చెప్తున్నాను, వస్తాయి అనే ఉద్దేశంతో మీకు పెడుతున్నాను. ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్ అంతా చదువుతారు, ఆ టెక్స్ట్ బుక్ అంతా చదివి అందులో క్వశ్చన్స్ రాపితే ఏం చేస్తారు? ఏం చేయలేం కదా. సో అదే ఇప్పుడు కూడా ఇప్పుడు మీరు అంతా టెక్స్ట్ బుక్ అంటే చదవలేరు కదా. సో ఈ క్వశ్చన్స్ మ్యాక్సిమం వస్తాయి అనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేస్తున్నాను. మ్యాక్సిమం రావచ్చు, 100కి 99% ఇవన్నీ చదివితే పాస్ అయితే అయిపోవచ్చు. ఆ 1% అది మీ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు టెక్స్ట్ బుక్ మొత్తం చదివినంత మాత్రాన ఆ టెక్స్ట్ బుక్ నుండి క్వశ్చన్స్ ఇస్తారంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎప్పుడు ఎలాగ ఉంటుందో. పేపర్ కూడా నేనేం ప్రిపేర్ చేయను కదా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని నా దగ్గర వరకు వచ్చాయి మీకు ఇస్తున్నాను అంతే. ఓకేనా. సో ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే డిస్క్రిప్షన్లో నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ప్రెస్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో బ్రో ఈ విధంగా ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సప్లిమెంటరీకి సంబంధించి పీడిఎఫ్ పెట్టు బ్రో అంటే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దానికి సంబంధించి లింక్ ఏదైతే ఉందో అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరెవరికైతే ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలనుకుంటున్నారో వెళ్ళి నాకు బ్రో ఈ విధంగా ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ఇంటర్ సప్లీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ పెట్టు బ్రో అంటే ఇమీడియట్లీగా రెస్పాండ్ అయ్యి పెట్టడం జరుగుతుంది. సో ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఈ విధంగా చదవండి, ఈజీగా అయితే పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఎందుకంటే యూజ్ఫుల్ అవుతుంది. వాళ్ళకి మనం ఎలాగో ఎగ్జామ్కి వెళ్ళి హెల్ప్ చేయలేము, బట్ ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షేర్ చేయడం వల్ల వాళ్ళు ఏవైనా చదివి వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.